వైజాగ్ సత్య నాకు అత్యంత ఆప్తుడు, ప్రియ శిష్యుడు. అతనికి భవిష్యత్తు చాలా బాగుండాలి. అన్నీ కూడా మంచి ఆర్టిస్టు. తర్వాతనేమో జనరల్గా అందరికీ స్నేహశీలి, అందరితో స్నేహంగా ఉంటాడు. ప్రతి ఆర్టిస్టును చక్కగా మంచిగా ఉంటాడు. చక్కగా వచ్చి పలకరిస్తాడు. నిస్వార్థపరుడు. అతను కావాలని కూడా అతనే తీసుకొచ్చి ఖర్చుపెట్టి ఏమైనా కావాలంటే మనకు ఆర్టిస్టులు అందరికి ఇస్తుంటాడు. అది అతనికి సరదా. అటువంటి వాడు ఆయుష్మంతుడై, ఆరోగ్యవంతుడై, ఐశ్వర్యవంతుడై చక్కగా అందరితో ఉండి మంచి ఆర్టిస్ట్ అనిపించుకుని మంచి అవకాశాలు అతను రావాలి. తప్పకుండా అందరూ ఎంకరేజ్ చేయాలి. నా ఫ్రెండ్స్, నా తెలిసిన డైరెక్టర్లు, తర్వాతనేమో ప్రొడక్ట్ అందరూ కూడా మన సత్యాన్ని ఎంకరేజ్ చేసి మంచి ఆర్టిస్ట్గా నిలబెట్టాలి అనుకున్న ఆశయం అవుతున్నాం. కానీ అనుభవం కొంచెం నేను గత 2-3 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ కొంచెం దూరంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరూ కూడా నాకు టచ్లో లేరు. అందువల్ల నేను దీని మూలంగా చెప్తుంది ఏంటంటే, తప్పకుండా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్గా నేను చెప్తుంది మాత్రాన్ని వైజాగ్ సత్యని బాగా సహకరించండి, ఎంకరేజ్ చేయండి, సహాయం చేయండి. అది వైజాగ్ సత్య. ఐ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ నీకు అన్ని మంచి భవిష్యత్తు ఉంది. ఇలాగే మెయింటైన్ చేసి తప్పకుండా మళ్ళీ వచ్చి పోతూ ఉండాలి. మా కోఆపరేషను, మా సహకారం, మా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.